నీకు పాపకి కావాల్సినంత తీసుకో. ఎందుకు? నువ్వు ఇన్నాళ్ళు ఈ రూమ్లో ఉండిందంతా చాలు. పద, త్వరగా బయలుదేరు. నేను పడుకోవాలి. ఎక్కడికని చెప్పకుండా నేను బయలుదేరను. ఇంకెక్కడికి కాదే, ఈ ఇంట్లోనే నీకొక రూమ్ రెడీ చేసి పెట్టాను. నేను తీసుకెళ్లి నదిలో పారేకూడదు అంటే మర్యాదగా రా. ఏంటే నా మాట వినవా? అయితే నీ బిడ్డని వస్తాను. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను. బిడ్డని ఏం చేయకండి. నేను మర్యాదగా మాట్లాడితే నువ్వు వినిపించుకోవు కదా. చెప్పు, నీకొక రోజు ఉంది. లోపలికి రావే. మీరు ఇక్కడే నుంచి ఏం చేస్తున్నారు? అరే బయలుదేరా. ఏం మాయ చేసావే? వీడిని బొట్లో వేసుకున్నావు. ఇదిగో, ఈ సమయంలో మీరు ఏ ప్రశ్నలో అడగద్దు. వెళ్ళండి. కన్న తల్లినే బయటికి వెళ్ళమంటున్నావు. కసాయమడివిరా. ముసల్దాన్నని చూడకుండా బయటికి గెంటేస్తున్నావు. మిమ్మల్ని బయటికి పంపించి నేను ఇక్కడ ఉండను. మూసుకుని నేను చెప్పించే. నేనంతా సరిగానే చేస్తున్నాను. మీరు ఆ షెడ్ తాళం నాకు ఇవ్వండి. నేను బిడ్డ అక్కడ ఉంటాం. నా భార్య బిడ్డ ఎక్కడ పడుకోవాలో నేనే నిర్ణయిస్తాను. ఒరే వేణు, ప్రసవించిన వాళ్ళకి ఆ షెడ్ లో ఉన్న రూము మంచిదిరా. ఆహా, అయితే మీకు 3 డెలివరీలు అయిపోయాగా. అక్కడికి వెళ్ళి పడుకోండి. అప్పుడు జరిగింది కాదురా, ఇప్పుడు జరగబోయేదే ఆలోచించు. తిను ఖచ్చితంగా షెడ్లో వెళ్ళి పడుకోదు. ఇక్కడ ఉన్నంత వరకు బాల ఇక్కడే పడుకుంటుంది. నేనెక్కడికి వెళ్ళి పడుకోను? నాకు మోకాళ్ళ నొప్పులు, కింద కూడా పడుకోలేను. నడు నొప్పిరా. రాత్రిపూట కాసేపే కదా పడుకుంటారు. ఎక్కడ పడుకున్న సమస్య లేదు. కానీ బాల అలాంటిది కాదు. డెలివరీ అయిన అమ్మాయికి తనకి సౌకర్యాలు కావాలి. ఒరేయ్, నీకు బిడ్డ పుట్టగానే కన్న తల్లిని కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేశావు. ఇది నడవడం మొదలు పెట్టిందే అనుకో, మీరు నాశనం అయిపోతారు రోయ్. కావాల్సిన శాపాలంతా నాకు దొరికాయిలే. ఆ గుంపులో మీ శాపం కూడా చేరింది అనుకుంటా. ఇంకావాల్సిందంతా పొద్దునే చెప్పుకోండి. ఇప్పుడు బయలుదేరండి. ఇక్కడి నుంచి వెళ్ళాం. రాక్షసుల్లా ఉన్నాడు. లోపలికి రావాలి. రమ్మన్నానా? ఇంకా ఇదే నీ రూమ్. ఎవరొచ్చి ఏ సమస్య చేసినా నువ్వు మాట్లాడుకో. అదంతా నేను చూసుకుంటాను. ఏయ్, ఇంకా ఇది తీసుకుని నా రూమ్కి అసలు నువ్వు రాకూడదు. దుప్పటి దిండి తీసుకుని ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక నుంచున్నా. వదలరా సచ్చినోడా. ఏందిరా గిల్లుతున్నావు? లేదు, నిద్రలో నడుస్తున్నావా అని అనుకున్నా. నేను ముందు కల అనుకున్నాను. వాడు నన్ను బయటికి గంటగానే కల కాదు, నిజమని అర్థమైంది. ఎవరు? వేణు నన్ను రూమ్ లోంచి బయటికి గంటేశాడు. నిన్ను బయటికి నెట్టాడా? ఎందుకని? వాడి పెళ్ళాన్ని కూతుర్ని పడుకోబెట్టడానికి. పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తుంటే నన్ను మాట్లాడమంటావు? అది మంచిదే. లేదంటే నీ జుట్టు పట్టుకుని గోడకేసి గుద్ది చంపేసేవాడు. ఆ నాశనమైన గుంపు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తారో పేడ విరగడైపోతుంది. నువ్వు అలా ఊరికే తప్పించుకోవటం కుదరదమ్మా. నా రూమ్ లో కాక ఎక్కడికి వెళ్ళి పడుకున్నా నిద్ర పట్టదు. కొద్దిసేపు నేను తోడుంటానమ్మా. కావాలంటే అనిలని పిలుస్తా. వేణు నిన్ను రూమ్ లోంచి పంపించాడని తెలిస్తే తను కూడా చాలా సంతోషిస్తుంది. లేదమ్మా, నేను తనకి అలాంటి సంతోషాన్ని మాత్రమే కదా ఇవ్వగలను. నిన్ను చూస్తుంటే ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తుందో చెప్పనా? 10-20 సంవత్సరాలకు ముందు జరిగిందే. ఒకరోజు రాత్రి నేను బాత్రూమ్ వెళ్ళడానికి లేచినప్పుడు ఇదే విధంగా ఒక మూలన చినిగిన ఒక చాప, సగం చినిగిన ఒక దిండి వేసుకొని రానని రూము బయట పడుకోవడం నేను చూశానమ్మా. ఆ తర్వాత ఆయన స్థలం వరండానే అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంటికే ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. దానికి గల ప్రతిఫలమేనని ఇది నాకు అనిపిస్తుందమ్మా. ముందు హాలు, తర్వాత వరండా, తర్వాత రేకుల షెడ్. అయ్యో, నువ్వు భయపడకమ్మా. నీ ప్రయాణం
మొదలైపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ రూమ్ లో ఉన్న ఉయ్యాలు ఇక్కడ కడితే ఈ అర్ధరాత్రి పూట అది లేకుండా నువ్వు పడుకోబెట్టలేవంటే మర్యాదగా ఈ బెడ్ లో పడుకోబెట్టు. ఉయ్యాల అలవాటయ్యింది. హేయ్, నోరు మూసుకుని ఉండాలి. నీది మాత్రం కాదు, దీని శబ్దం కూడా వినిపించకూడదు. దీని శబ్దం వల్ల నా నిద్ర చెడిపోయిందనుకో, ఇంక ప్రశ్నల సమాధానాలు ఉండవు. ఒకే గుర్తుతో మీ ఇద్దరిని చంపేస్తా. అయ్యో లేండి, రమ్మని చెప్పాను. అయ్యో, ఎవర్రా? ఎవరది? ఎవరో ఏయ్, ఏంట్రా? నువ్వరా? అదేంటంటే ఇంట్లోపలికి దొంగ వచ్చాడని కలగన్నాను. భయపడ్డాన్రా. అమ్మా, ఇంకెక్కడైనా పడుకుంటే నిద్ర రాదని చెప్పి ఇక్కడ పడుకుని గోరకబెట్టి నిద్రపోతున్నారు. ఆ నిద్ర భయం వల్ల ఏంటుంది? ఏయ్, గోరక పెట్టకూడదు. నేను ఇక్కడ ప్రశాంతంగా పడుకోవాలి. మధ్యలో ఆ పాప ఏడ్చిందనుకో, నీతోనే వచ్చి గొడవ పడతాను. బెడ్ ఏడిస్తే నేనేం చేయను? కావాలంటే పాత గుడ్డ తీసుకెళ్లి బిడ్డ నోట్లో కుక్కు. ఏయ్, చెప్పేది వినలేదనుకో, ఈ నోట్లో గుట్ట కుక్కేస్తా. ఇదిగోరా, ఇదిగో ఎక్కువే అవసరం అవుతుంది. ఇది తీసి కుక్కాననుకో, పాప ఏడవకూడదు. దానికి కావాల్సిందంతా టైం టైంకి ఇవ్వాలి. అది బాలిస్తుందిరా. మీరివ్వాలని నేను చెప్తున్నాను. నేనెందుకురా కష్టపడాలి? బాలని దాని కూతుర్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళమను. హై, అదంతా నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడు దానికి కావాల్సింది మీరు చూసుకోండి. ఇంకా నేను పొద్దున్నే లేస్తాను. మధ్యలో దేనికోసం నన్ను లేపకూడదు. అవును, ఇక్కడ పడుకోవడానికి మీకు ఏమైనా సమస్య ఉందా? సమస్య ఉందా అని అడిగాను. ఏంట్రా కష్టం? మంచి నిద్ర పడుతుంది. ఇలా వాలగానే నిద్ర పెట్టేస్తుంది. ఆహా, హ, అంత నిద్ర వచ్చిందంటే ఈ బెడ్షీట్ నేల మీద వేసుకుని పడుకోండి. బాల ఎప్పుడు పిలిచినా మీరు ఆ రూమ్కి వెళ్ళాలి. బాల పొద్దునే నాతో ఏదైనా చెప్పింది అనుకోండి, మీకు స్పెషల్ గా డబ్బులు ఇస్తాను. అర్థమైందా? ఏరా, వీడు బాలని ప్రేమిస్తున్నాడా లేక ద్వేషిస్తున్నాడా? ఏదైనా ఒక విషయం ఖచ్చితంగా తెలుసు, వాడి చేతుల్లోనే వాళ్ళు చేస్తారు. కొట్టటం చావటం వద్దురా. దాని బిడ్డని ఇంట్లో నుంచి గెంటేయాలి. దానికి మార్గం చూడు. మామూలుగా ప్రసవించిన ఆడవాళ్ళు బాగా లావవుతారు, కానీ మీరు మాత్రం సన్నగా అందంగా ఉన్నారు. ఒక భార్య చాలా సంతోషంగా ఉండవలసిన కాలం తన అమ్మయ్యే కాలం. తన భర్త, ఇంట్లో వాళ్ళు తన్ని జాగ్రత్తగానూ శ్రద్ధగానూ చూసుకోవాల్సిన కాలం ఇదే. కానీ నాకలా కాదు. మీరు అవన్నీ వద్దనుకున్నారు కదా. మీరు అంటే పరిగెత్తుకుంటూ రావడానికి సూరజ్ సార్ ఉన్నారుగా.
కొన్నిసార్లు పాపంగా ఉంటుంది. కన్న బిడ్డని తృప్తిగా చేతులారా తీసుకోవాలని చాలా ఆశపడుతున్నారు. ఆశపడినివ్వు. తాను కన్న బిడ్డని కూడా ఒక పరాయి వాళ్ళగా దూరంగా ఉండి చూసి సూరజ్ ఎంతగానో కుమిలిపోవాలి. అప్పుడే నా బిడ్డ పోయినప్పుడు నేనెంత బాధపడ్డానో ఆయనకు అర్థమవుతుంది. జరిగిపోయిన విషయాలన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటే ఎవరికి లాభం మేడం చెప్పండి. హ్మ్. ఎంత దూరం వెళ్తుందో అంత దూరం. సూరజ్ కోసమే మా అమ్మా నాన్నలకి నేను దూరం అయ్యాను. నాకున్నవన్నీ నేను కోల్పోయాను. నాకిప్పుడు ఎవరూ లేరు. సూరజ్కి అందరూ ఉన్నారు. ఇది నేనెలా అంగీకరిస్తాను? ఇక జీవితంలో సంతోషం అంటే ఏంటో సూరజ్కి ఎప్పటికీ తెలియకూడదు. అందుకు అవకాశమే అతనికి ఇవ్వను. సూరజ్, చెమేలి నిన్ను కావాలని దూరం చేసుకుంటోంది. ఇంకా ఎందుకు తనే కావాలనుకుంటున్నావు? తన కోసం కాదు, నాకు నా బిడ్డను చూడాలని ఉంది. తన నవ్వుని వినాలి, అందుకోసమే. నాకు తెలిసి ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని ఎలాగైనా సరే బలవంతంగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. ఒక 1 నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే రోగం అంతా తగ్గిపోతుంది. ఒక 1 నెల రోజులు పాపను చూసుకోవటమేగా. అందుకు తల్లే కావాలనేమీ లేదు. అరే ఓ బంగారు, ఇంతకు ముందు నిన్ను ఎన్నిసార్లు పిలుచుంటానో అస్సలు రావు. ఇప్పుడేమో వారం వారం వస్తున్నావు. నువ్వు ఇలా అంటావని తెలిసే అమ్మా నేను ఇప్పుడు వచ్చేసాను. పోయిన వారం సూరజ్ని చూసిన దగ్గర నుంచి తను మొదలుపెట్టింది ఇక్కడికి రావాలి రావాలి. ఈ రోజు నీకు ఆఫీస్ లేదా? నేను ఒక వారం లీవ్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా పనిచేసుకోలేను. మరెందుకు వెళ్ళడం? నువ్వు లీవ్ తీసుకున్నంత మాత్రాన ఇక్కడున్న సమస్యలన్నీ తీరిపోతాయా? నేను కూడా అదే చెప్పాను, ముందు చమేలి సంగతి చూడమని. నీకెప్పుడు ఈ చెప్పడానికే టైం ఉంటుందా? మరింకేం చెప్పమంటావు? చమేలి ప్రసవించింది నీ బిడ్డని. ఆ బిడ్డని ఎవ్వరికి చూపించకుండా లోపలే దాచుకుంటోంది. దాన్ని పిచ్చనకుండా ఇంకేమంటారు? అతయ్య, చమేలికి మనోవ్యాధి ఉందన్న ఆలోచనని దయచేసి మార్చుకోండి. ఒకవేళ మన ప్రీతికి ఈ పరిస్థితి వచ్చుంటే మీరు ఇంకా మావయ్య ఎలా ప్రవర్తించుండేవాళ్ళో అదే విధంగా తనతో కూడా ప్రవర్తించాలి. స్నేహించడానికి ప్రేమించడానికి ఆ బిడ్డను ఎవరికైనా ఇస్తేనేగా మనందర్నీ శత్రువుల్లా చూస్తోంది. నేను ఈ విషయం గురించి తనతో మాట్లాడతాను. నన్ను కూడా శత్రువులాగే చూస్తుందా అని తెలుసుకోవాలిగా. బాబునివ్వమ్మా. నువ్వు బాబుని తీసుకొని అక్కడికి వెళ్ళకు. అతయ్య, మీరు భయపడకండి. బిడ్డనివ్వండి. బిడ్డని చమేలి ఏమీ చేయదు. అదేం వద్దు. నా మీదున్న కోపాన్నే తను అందరి మీద చూపిస్తోంది. అందువల్ల అది బిడ్డకు ప్రమాదంగా మారచ్చు. చమేలి ఏవి చేయకుండా నేను చూసుకుంటాను. ఇదొక పరీక్షను కూడా మీరు అనుకోండి. ప్రీతి, బాబుని తీసుకొని వెళ్ళొద్దంటున్నానా? ఇంత చిన్న బిడ్డని ఏదైనా చేసేంత చెడు మనసు తన దగ్గర ఉంటే రేపు సొంత బిడ్డనే తనేవైనా చేసే అవకాశం ఉందిగా. సొంత బిడ్డని తను ప్రేమిస్తోందంటే అయితే తను అసలు ఏమీ చేయదు. అదే నాకు అర్థం కావటం లేదు. ఇక నుంచి వెళ్ళడానికి భరించలేకపోతే మీరు మావయ్య చమేలిని బయటికి తరిమేస్తారు. చమేలికి నుంచి వెళితే సూరజు తనతో వస్తాడని తనకు తెలుసు. మీరు అనుకుంటున్నట్టుగా తను యాక్ట్ చేయట్లేదు. ఇంకొక నష్టాన్ని కలిగించడానికి తను సిద్ధం అవుతోంది. ఎవ్వరూ తన దగ్గరికి రాకుండా సొంతంగా ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి అందులో తను తన బిడ్డతో ఉండడం తనకెంతో నచ్చింది. అది ప్రమాదం సూరజ్. పోను పోను తన ప్రపంచంలో మనమందరం మాయమైపోతాం. అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదు. తన మంచి గురించి ఆలోచించడానికి ఎవరైనా ఉన్నారని చమేలికి అర్థం కావాలి. అదంతా నీ వల్ల కాదు. చూద్దాం. ఏ పనైనా మనం ప్రయత్నించాలి కదా. రానన్నా.
కూడా చూడు లాలి. చమ్మేలి, నువ్వెందుకు పిల్లల్ని విడదీస్తున్నావు? ఇది రక్తబంధం. నువ్వు ఎంత విడదీసినా విడదీయాలని చూసినా ఎలాగైనా వాళ్ళు కలిసిపోతారు. నువ్వు ఇలా చూడొద్దు. ఈ కుటుంబానికి నువ్వే ద్రోహం చేశావు. అయినా అవన్నీ మర్చిపోయి మేమందరం నీకు తోడుగా ఉన్నాం. అదెందుకు నీకు అర్థం కావట్లేదు? మీరందరూ నాకు చూపిస్తున్నది అబద్ధపు ప్రేమ. మీకు నేనక్కర్లేదు, ఈ పాపే కావాలి. నా పాప నాకు దూరం చేసి నన్ను తరివేస్తారు కదా. ఇవన్నీ నువ్వుగా అనుకుంటున్నావు. నువ్వు మా సూరజ్ అనే భార్యవి, ఈ కుటుంబానికి కోడలు. నువ్వు మాకు వద్దు అంటే ఎప్పుడో వదిలించుకునుంటాం. నిన్ను వదిలించుకోవడం కాదు, నువ్వు మాతో కలిసి ఉండాలనేదే కోరిక. నా పాపను ముట్టుకోకు. ముట్టుకున్నానే. నువ్వు ఒక పని చేయి, దీనికి బదులుగా నా కొడుకుని ఎత్తుకో. నా పాపనివ్వు. ఇవ్వమంటున్నానా? కుదరదు అంటే ఈ రూమ్ నుంచి వెళ్ళిపోమని లాలి. లాలీ చెప్పదు, నువ్వు చెప్పు. అక్కడ ఎవరు ఎందుకు బాలాని బిడ్డని చూడడానికి వెళ్ళలేదు? అది నాన్నగారు అజయ్ ఒప్పుకోవట్లేదురా. నాన్న అజయ్ అక్కర్లేదు, సమాచారం తెలియగానే నువ్వైనా కనీసం వెళ్ళాలి కదా. ఒకసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు కదా. తనకి ప్రసవం అయిందని తెలుసు కూడా తనని బిడ్డని కలవడానికి మనసు కూడా లేకుండా నాన్న గురించి అజయ్ గురించి ఆలోచిస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు అక్కడ దివ్య ఉంది కదా. తనకో మాట చెప్పుంటే మీతో వచ్చి ఉండేది. నీకు మంచి మనసు ఉంటే అస్సలు ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వెళ్ళు. ఒక 2-3 రోజులు అక్కడ ఉండేసరా. నేను అక్కడికి వెళ్ళి ఉండగలనా చెప్పు? నాన్నగారిని చూసుకోవాలి, అజయ్ని కాలేజీకి పంపాలి. అంతేకాకుండా దివ్యకి ఇంట్లో అలవాటు అవ్వలేదు. ఓ, నువ్వక్కడ లేకపోవడం వల్ల దివ్యాని ఎవ్వరు ఎత్తుకుపోరు. అజయ్ కాలేజీకి వెళ్ళినప్పుడు వంట చేసి క్యారియర్ ఎవరు పెడతారు? రేపో మాపో నువ్వు పోయావనుకో, ఇదంతా ఎవరు చేస్తారు? నీ మొగుడు నీ కొడుకు ఆకలితో చచ్చిపోతారా?